హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలుపెట్టి మనకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ఆమేన్. ఆయన మాటలే మనకు ఆధారం, ఆయన మాటలే మనకు సమస్తం. ఆయన మాటలంట, ఆయన మాటలే జీవము. అది మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుడి నోటి నుండి ప్రతి మాట వలన జీవిస్తాం. అంటే కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, కంటికి కన్ను, పంటికి పన్ను, పళ్ళు అనేది ఏంటంటే పాత నిబంధన, అంటే ధర్మశాస్త్రం కదా. నేను మీతో నేను కొత్తగా చెప్తున్నాను. పాతది విన్నారు కదా మీరు, కానీ నేనేం చెప్తాను, ఆయన చెప్తున్నాను ఆయన మాట. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక, దృష్టి అంటే అపవాదులు ఎదిరించాలి, అపవాదులు కాదు ఇక్కడ. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నాకు ఎడమ చెంప, అంటే మనుషుల గురించి కూడా తిప్పము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని కోరిన ఎడల వానికి పై వస్త్రం కూడా ఇచ్చివేయము. అతడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నేను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుగోరు వాడిని నీ ముఖము తిప్పుకునవద్దు. తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఏదంట పాత నిబంధనలు ఏందంట, పొరుగువాన్ని ప్రేమించి శత్రువుని ద్వేషించాలంట. కానీ మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులే ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేది. ఏంటంట, శత్రువుని ద్వేషించకూడదంట. ఏం చేయాలంట? ప్రేమించాలంట. శత్రువుని ప్రేమించాలంట. తర్వాత ఏంటంట, హింసించే వారి కోసము ప్రార్థన చేయాలంట. వినడానికి బాగా ఉన్నాయి, కానీ చాలా కష్టం అన్నాడు. కష్టమైనా సరే అదేనంట, అదే మనం చేయాల్సింది. కష్టం అంటే మనకు కష్టం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆత్మ ఫలాలు అంటారు కదా. మన సొంత శక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని వల్ల సాధ్యము. అపవాదికి చోటు ఇవ్వకూడదు. శత్రువుని ద్వేషించొద్దు. ఏందనుకో దగ్గర ఉంటుంది, దీవించుడు గాని శపించవద్దు. ఈరోజు ఏదంటే మనమంట నీతిమంతులు శపించాలా దీవించాలా? నీతిమంతులు దీవించాలి తప్ప శపించొద్దు కదా. మనము దీవించాలని నేర్చుకోవాలి. శత్రువు కోసం అంట ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. శత్రువుని ద్వేషించకూడదంట, ప్రార్థన చేయాలంట. తర్వాత ఎందుకంటే ఆయన కుమారులు కూడా, ఆయన కుమారులతో అలాగే చేస్తారు. మన ఆయన పిల్లలను కాబట్టి మనము శత్రువుని ప్రేమించాలి. హింసించే వారి కోసం ఏం చేయాలంటే మళ్ళీ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన కూడా అంతే కదా, చెడ్డవారి మీద ఒక ఎండ, మంచి వారితో లేదు కదా. అందరినీ సమానంగా, మనం అందరినీ సమానంగా ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంటే శపించదంట. ఏంటంటే దేవుడు మనని దీవించడానికి, ఆశీర్వాదానికి వారసుగా చేసాడు తప్ప శాపానికి కాదండి కదా. ప్రతి ఒక్క శాపము యేసులో విరిగిపోయింది. మనం కూడా చాలా మంది కోపం వస్తుంది. మనం చాలాసార్లు ఏం చేస్తాం? కోపం క్షమించేస్తాం, కోపంలో శపిస్తాం. కానీ అలా కూడా శపించకూడదు. ఆమేన్. దీవించాలి. ఏడే సార్, భార్య భర్తల మధ్యన సరే, పేరెంట్స్ మధ్యన సరే,
పిల్లలైనా సరే శిపించొద్దు, దీవించాలి. చాలాసార్లు భార్య భర్తలు మాత్రం గొడవ, ఎక్కువ గొడవలు, తిట్టుకుంటారు, శపించుకుంటారు. కానీ అది శపించకూడదంట. ఏ అసలుకి శపించొద్దు కానీ దీవించాలంట. ఎందుకంటే దేవుని మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన నోట్లో ఆయన మాటలు ఉంచాడంట. ఆయనలాగా మనము ఆయనలాగా ఆయన పోలే ఉన్నాడు. మనం కూడా ఆయనకి ఎంత మాటలు దేవునికి ఉన్న భావాలు మనకు కూడా ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒకసారి శపించేసా జరిగిందనుకో ఒక పరిస్థితి ఏంది, మన ఫ్యామిలీ మనం చెప్పించుకుంటే ఏమో అనుకుంటే చెప్పించుకున్నాం, ఏంది మనకన్నా మనం కూర్చున్నాడు, మనం కూర్చుని చెప్పి మనం అనుకుంటే ఎలా ఉంటది, బాగుంటుందా? అందుకంటే చెప్పించదు. ఎవరైనా సరే దీవించడము నేర్చుకోవాలి. ఈరోజు నాది కూడా దేవుడు అంటే నాకు అనిపించింది, అది ఎందుకు శపించాలి అసలు, అది శపించకూడదు, దీవించడం. నేర్చుకోవాలి. మనము అందుకే ఉంటది సొంత శరీరాన్ని ఎవరైనా ద్వేషించుకుంటారా కదా. సొంత శరీరాన్ని ఎలా భార్యని ప్రేమించేవాడు సొంత శరీరాన్ని ప్రేమిస్తే సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టే. భార్య భర్త అయినా సరే, భర్త అయినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలంట. సంఘానికి క్రీస్తు శిరస్సు ఎలాగానో భర్త కూడా అంట ఇంటికి యజమాని అంట. భర్తను కూడా ప్రేమించాలి, గౌరవించాలి, క్షమించద్దు. ఎందుకంటే క్షమించామనుకో ఈ కాదు ఇరిగిపోతే పరిస్థితి అప్పుడు ఇలా కలుస్తుంది, ఏం పరిస్థితి ఎలా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత దానికి మూల్యం చెల్లించింది మనం భరించేస్తుంది మనమే. ఏం ఆలోచించాలి. దేవుడు చెప్తాను, క్షమించినావు నిజంగా జరిగింది అనుకోండి, కాలు ఇరిగిపోయిన యాక్సిడెంట్ అయిపోయినా క్షమించేసారు. నిజంగా జరిగింది అనుకో భర్తకి, పరిస్థితి ఏంటప్పుడు ఇంట్లో భార్య చెప్పించేసినాం అనుకో, భార్య మూలో పడే ఉందనుకో, అప్పుడు ఎవరు ఉంటే ఎవరు పెడతారో, ఎవరు పని చేస్తారు, ఏం పరిస్థితి అయినప్పుడు. నాకు ఈరోజు వచ్చిన ఆలోచన, చెప్తా దీవించాయని వచ్చి అదొక శాపం విరిగిపోను కాక ఇప్పుడు దీవిస్తున్నా అని దేవుడు నాతో కూడా మాట్లాడుకుంటా. దీవించడం నేర్చుకోవాలి, చెప్పించాలి. ఏంటంటే అది దేవుని మనసు, దేవుడితో శపిస్తాడు. ఒకవేళ ఆయన కొట్టిన వాడిని శపించలేదు. ఉమ్ము వేసిన వారిని, కొడలతో కొట్టిన వారిని, ఆయన పొడిచిన వారిని ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎనగరు కనుక వీరు క్షమించు అని చెప్పాడు. మనం కూడా అంత శిక్ష వేసిన వాళ్ళనే దేవుడు ఆయన క్షమించాడు శిలలో. మనం అది కూడా తండ్రి వీరేమి చేయించున్నా వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. కానీ దాంట్లో మనం ఏం నేర్చుకుంటాం, స్టెపెన్ మోకాల మీద పన్నాడు, వాడి రాళ్లతో కొట్టిస్తుంది. అసలు రాళ్లతో కొడతానంట, కొడుతుంటే సేమ్ యాక్సిడెంట్ చేసినాగానే తండ్రి వీరేం చేయించినారు, వీరిని చేయించిన క్షమించింది అంటాడు. ఆ మనసు మనం కలుగుండేది బాగుంది. ఈరోజు అదే స్పెషల్ మెసేజ్ ఏంటంటే క్షమించడం. ఏసయ్యలాగా స్టెఫెన్లాగా రాళ్ళతో కొడుతుంటే ఎవరైనా క్షమిస్తారా? కానీ భార్య ఎందుకు గొడవ, మాట పడలేక గొడవ, కోపం మనం తట్టుకోలేక. శరీరం అనేది శరీరం పనిచేయదు, అందుకని ఆత్మ పనిచేయాలి. అంటే పరిశుద్ధాత్మ పనిచేయాలి మనలో. శరీర క్రియ ఏంటంటే కోపము, ద్వేషము, పగలు, అసూయలు, కక్షలు, ఇవన్నీ శరీర కార్యాలు కదా. ఇవన్నీ ఉండకూడదు. వీటిని పరిశుద్ధాత్మ ద్వారా జయించగలుగుతాము. ఆమేన్. ఎప్పుడంటే ఆత్మకు శరీరం విరోధం అంట. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలు లైపర్సము జయిస్తాము. ఆమేన్. దాన్ని జయించాలంటే ఏం చేయాలి? కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి కదా. కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకుందాం. మెయిన్ అదే, దాన్ని జయించాలి, కోపాన్ని, ద్వేషాన్ని, ఇవన్నీ అంటే పరిశుద్ధాత్మ కావాలి మనకు. ప్రేమ, ఆ ప్రేమించడం వల్ల ఆ ప్రేమ దేవుని ప్రేమ కలిగి మనం క్షమిస్తామంట.
ఒకరినొకరు చెప్పించుకొని తిట్టేసుకొని పిల్లల్ని కూడా దీవించాలంట. ఆమె పిల్లల్ని కూడా బ్లెస్ చేయాలి, పిల్లల్ని కూడా చెప్పించు. నేను కూడా ఈ రోజే నాకు తెలిసి ఆలోచించడం చెప్పించడం మానేసే. ఎందుకంటే మన నీతి మొత్తం కాబట్టి దేవుని పిల్లలంట, దేవుని పిల్లలు క్షమించాలంట, క్షమిస్తారు, ప్రార్థన చేస్తారు. శత్రువు కోసమే ప్రార్థన చేయడం ఇంట్లో క్షమిస్తారు. ఇలా ఎందుకంటే ఎన్నో వేస్ట్ అంట. పావులు అన్నాడుగా, ప్రేమ లేకపోతే, ప్రేమ ఏంటంటే క్షమిస్తాము, ఇవన్నీ ప్రేమ వాళ్ళని 13 తెలిసి ఇవన్నీ వచ్చారు. ఆయన కూడా చదువు మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచెను గనగనలాడు తాళమునే ఉందును. ప్రవచించు కృపా వరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడనేది నేను వ్యర్థుడను. ఎందుకంటే ప్రేమ లేకపోతే ఎంత ప్రార్థన పవర్ ఉన్నా, సూర్యచేత ప్రార్థన పవర్ కలిగి ఉన్నా సరే, ప్రేమ లేకుండా ఆ మనిషి దగ్గర ఎవరైనా అంటారా? ప్రేమించే మనిషి దగ్గర ఎవరు అంటారు? ప్రేమ లేకపోతే ఎంత ఏమన్నా సరే పారిపోతారు కదా. ఇది ప్రేమ ఇంపార్టెంట్, ప్రేమ కలిగి ఉంటాను అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రేమ. ఇలాంటి దర్శన వరమాకినా అన్నిటికైనా ప్రేమ అంట. ప్రవచించి కృపా వరము కలిగి మర్మములన్నీ జ్ఞానమందు ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏంటంట? కొండలు పెగిలించే ప్రార్థన ఉన్నా సరే, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా సరే, ఎంత విశ్వాసం ఉన్నా సరే, ఏంటంట? కృపావరం కలిగి మర్మములన్నీ, ఎన్ని మర్మాలు తెలిసినా, ఎంత జ్ఞానం తెలిసినా, ఎరిగిన వాడైనా సరే, ప్రేమ లేని వాడినైతే నేను ప్రేమ కలిగి ఉండాలి. ఇంకో బీదల పోషణ కొరకంట, ఇన్ని దాన ధర్మాలు చేసినా సరే, బీదల పోషణ కోసం నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడిన శరీరం ఇచ్చినా సరే, శరీరం ఎంత నలగొట్టుకున్నా సరే, ఏం చేసుకున్నా, నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అంతే కదా. ప్రేమ లేకపోతే సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఉంటుందా? ఉండదు. కోపాలు, దేశాలు ఇవన్నీ అంటాయి. చూడకూడదు. ఇవన్నీ ఎవరివి? వానివే. వాని మన దగ్గర నుంచి కూడా పంపించేశారంట, వానికి ఇచ్చేసారంటే. ఆమేన్. దేవుని క్రియలు మనం చేయాలి, చేయదు కదా. ఆమేన్. ప్రేమ లేని వాడైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ ప్రేమ లేని వాడైతే నా ప్రయోజనమేమి లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఏంటంట? దీర్ఘకాలం అంటే ఇంతకాలంలో సహిస్తుందంట. దేవుని ప్రేమ, ఆ ప్రేమను కలిగి ఉన్నాను, సహిస్తున్నాను, తిరిగి దయ చూపిస్తుందంట. ప్రేమ మత్సరపడదంట. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అంటే గర్వముగా ఉండదని. ప్రేమ గర్వం చూపించదంట, మత్సరపడదంట, అంటే అసూయ పడదని. ప్రేమలో అసూయ ఉండదు, డంబం ఉండదు. తర్వాత అది ఉప్పొంగదంట, ఇచ్చించుకోదంట, అమర్యాదగా నడవదంట, మర్యాద లేకుండా ఉండదు. రెస్పెక్ట్, ప్రేమ రెస్పెక్ట్ అంట. ఎవరి మధ్యలో ఉన్న ప్రేమ కలిగి ఉంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమేన్. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నాను, అంటే సొంత ప్రయోజనం, సొంత స్వార్థం చూసుకోదంట. నేను తినాలి, నేనే ఉండాలి, నేనే బాగుండాలి అనుకోదంట. అందరి గురించి, అందరికి నిన్ను వాళ్ళే, ఫ్యామిలీలో ఒకటే కదంట. అది ఒక్కరిని ప్రేమించాలి, నిన్ను వాళ్ళే. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టారు, మన కోసం, ఒక్కరి కోసం కాదు కదా. అది ఒక్కరిని ప్రేమించాలి, ఫ్యామిలీ ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, అందరి కోసం. ఆమె కనుక్కొని ఆయన ప్రేమ చూపించాలి. తర్వాత త్వరగా కోప్పడదంట, మాటి కోపం. ప్రేమ అపకార మనసు ఉంచుకోదంట. అపకారం ఏమని చేసినావు, అలా చేసినావు, నా ఇలా చేసినావు, అలా చేసినావు అంటారు చూసినావా, అది కూడా ఉంచుకోదంట. ప్రేమ మనం కూడా ఉంచుకోకూడదు ఈరోజు నుంచి. ఆమె అపకారం ఉంచుకోకూడదు.
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడు. దుర్నీతి విషయం ఏదట దేవుని ప్రేమ కలుగుటే దుర్నీతి విషయంలో సంతోషపడమని సత్యమని సంతోషపడతామని అన్నిటినీ తాలుకుంటున్నాను, అన్నిటినీ ఓర్చుకుంటున్నాను, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, అన్నిటిని ఓర్చుకుంటున్నాను. ప్రేమ శాశ్వత కాలం. అన్ని ఈ పెత్తనం అనే సరే, రుబాబు అనే సరే, భయం అనేసి భయపెట్టి కొంతమంది పిల్లలైనా సరే వీరు ఎవరైనా సరే భయపెట్టి చేయాలనుకుంటున్నారు. భయంతో ఏది కాదంట. ప్రేమ శాశ్వత కాలం ఉండటం. అమేన్. ప్రేమ వల్ల జయించుతామట మనిషిని. అమేన్. ప్రేమ మనుషులు పొందుకోవాలని సంపాదించుకుంటే ఏం చేయాలి? మనుషులు శాశ్వత కాలం మన దగ్గర ఉన్న ప్రేమనే. కోపం వలన, డబ్బు వలన, లేకపోతే అధికారం వలన పెట్టుకునే ఉంటాం మనుషులు. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనమైన నిరంతక మగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరంతక మగును. కానీ వావ్ ఇదంట ప్రవచనైనా నిరంతక అవచ్చు అంట, భాషలైనా అయిపోవచ్చు అంట, జ్ఞానమైన నిరంతకం అవ్వచ్చు అంట. కానీ మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరంతకం అవును. ఆమేన్. ఒకసారి ధర్మశాస్త్రం ప్రేమ లేదంట, ఎందుకంటే శాపం కదా. ఆ శాపం అంట ఏసై తీసేసి ఆయన ఫ్యామిలీలో, కుటుంబాల్లో అందరి మధ్య ప్రేమను తీసుకొచ్చాడు. ఆమె ఒకరికొకరికి కలిపాడు. ప్రేమ ఫస్ట్. ఆయన రాజ్యము, ఆయన నీతి ఫస్ట్, తర్వాత ప్రేమించాడు. ఆయన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రయాసపడాలంట. నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడి వల్ల మాట్లాడుతుంది, పిల్లవాడిని వాళ్ళని తలచితిని, పిల్లవాడిని వల్లే యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలు మనం వేస్తుంది. అంటే పిల్లవాడు అంటే పిల్లవాడు సెల్ఫిష్నెట్ ఉంటుంది కదా, నాకు అని అంటుంది. కానీ మనం అలా ఉండదు కదా, ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఆమేన్. అది ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచుచున్నాము, ఇప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. పొట్టిందులో ఏంటంట ప్రేమించడానికి ప్రయాసపడాలంట, ద్వేషించడానికి కాదు, తిట్టడానికి కాదు. ఆమేన్. క్షమించడానికి రెడీగా ఉండాలి, ప్రేమించడానికి రెడీ ఉండాలి తప్ప క్షమించడానికి, తిట్టడానికి, దూషించడానికి దొరికింది కదా ఛాన్స్ అనేసి తిట్టేద్దాం, దూషిద్దాం, మౌనపాలు చేద్దామని కాదండి. ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఆమేన్. ప్రేమ కలిగి ఉందము గాక. ఆయనలాగా మనం ప్రేమించడం గాక, యేసులాగా మనం క్షమించదము గాక, ఆయన పోలి నడుచుదము గాక. ఎందుకంటే మళ్ళీ ఆయనతో కనెక్ట్ అయ్యలేకుండా మనం ప్రేమించలేము. ఆయనతో కనెక్ట్ అయ్యి కూడా ప్రేమ లేదంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అన్నట్టు. ప్రేమించాలి, ద్వేషించకూడదండి. శత్రువుల కోసము శత్రువుని ప్రేమించాలంట. అది కూడా శత్రువు ఆమెకుంటే వాళ్ళకి ఫుడ్ పెట్టాలంట. దీవించుడు గాని శపించవద్దు. మన నీతి మంతును కనుక ఆశీర్వాదానికి వారసులం కనుక మనము దీవించాలి. ఎవరైనా దీవించదు తప్ప శపించదు. ఆమేన్. ఇలా అనాలి. ఇప్పుడు దాకా నేను ఎవరైతే శపించానో ఆ శాపం కాడంతా విరిగిపోను కాక యేసు నామములో అని పలక. ఇప్పుడు ఎవరైతే శపించేంత వరకు ఆ శాపాలన్నీ అవన్నీ వేళ్లతో తెల్లగింపబడిన కాక వాళ్ళందరూ దీవిస్తున్నా, బ్లెస్ చేస్తున్నా. ఆమేన్. దీవించాలంట మనకు. ఎందుకంటే యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే డబుల్ బ్లెస్సింగ్. ఈరోజు డబుల్ బ్లెస్సింగ్ కావాలంటే దీవించాలి. ఆమేన్.
మనం డబల్ దీవెన కావాలని ఆశపడితే, ఎక్కువ దీవెన ఇంకా పొందుకొని ఆశపడితే ఒకటే సీక్రెట్, దీవించాలని నేర్చుకోవాలి. శత్రువులనే అసలు వాళ్ళని దీవించాలి. ఆమేన్. వాళ్ళు ద్వేషించే వారి కోసం, హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం వాళ్ళు పాడవాలనుకోవాలి, కానీ వాళ్ళు బాగోవాలని కోరుకోవాలి. ఆమేన్. ఆ మనసు కలిగి ఉంటే దేవుడు డబల్ బ్లెస్సింగ్ అనప్ప. నా మనసు కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు మనము కలిగి ఉందాం గాక. తర్వాత ఆయన యేసయ్య 2000 సంవత్సరాల క్రితము మనం ఒక శాపాన్ని, పాపాన్ని, మన వ్యసనాలను, మన అనారోగ్యాన్ని భరించేశాడు. ఆమేన్. మనం భరించాలా? భరించే అవసరం లేదు. దాన్ని నమ్మకూడదు అంతే. మనం అనారోగ్యంతో మనకు సంబంధం లేదు. శరీరము వైపు చూసి మనం మాట్లాడద్దు. దేవుని మాటను బట్టి మన మాట్లాడాలి. 53 యెషయా 53 ఇది మాత్రం నమ్మాలి, పలకాలి. అందుకంటే మేము విశ్వసించదే కనుక మాట్లాడాలంట. మనం దేవుని మాట పలకాలంట. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగిను. నిశ్చయముగా నా రోగాలు ఆయన యేసు భరించాడు. నేను ఆరోగ్యవంతుడిని. పలకాలంట. మనలో ఉన్న మన ఒక పార్ట్స్, నూతన పరచబడును గాక. మన బ్రెయిన్ నూతన పరచబడును గాక. మన కిడ్నీస్ నూతన పరచబడును గాక. మన లివర్ నూతన పరచబడును గాక. మనకు స్కిన్ నూతన పరచబడును గాక. మనకు బోన్స్, నరములు, పార్ట్స్ కూడా నూతన పరచబడును గాక. ఆమేన్. యవ్వనంగా మార్చబడును గాక. పలకాలను ఇవన్నీ మన భయపడుతుందో, ఏం వస్తుందో అని భయపడకూడదు. ఏ పెయిన్ వచ్చినా నాకేం తెలియదు, నాకు చాలా ట్రైనింగ్ అనమాట. అప్పుడు ఇప్పుడైతే ఇంకా దాన్ని డోంట్ కేర్. మన ఎంత చెస్ట్ పెయిన్ వచ్చినా, ఎంత హార్ట్ స్పీడ్ గా కొట్టుకున్నా సరే, ఎంత స్పీడ్ కొట్టినా భయపడి డోంట్ కేర్ అంట నేను. అది వస్తుంది, ఒక్క దారిలో వచ్చిన 7 సార్లు పారిపోవాల్సిందా పరిస్థితి అంతే. అది వచ్చిందా పారిపోతుందా ఆప్షన్ లేదా. అది ఏమి నన్ను చెయ్యలేదు, నన్ను ముట్టలేదా నమ్మలను. బట్ మన భయాన్ని, అది ఏ అనారోగ్యం వచ్చి మనం భయపెట్టాలని చూసినా సరే దానికి భయపడి లెక్క చేయదు, దాన్ని కేర్ చేయదు, దాన్ని పట్టించుకోదు. అసలు పట్టించుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. ఏం తెలుసా, ఆ అనారోగ్యాన్ని అంటే అలవాటు చేసుకుని వస్తుంది కాదు, వస్తే దాన్ని ఎదిరించాలి. భయపడితే అది ఏమి చేయలేదు. ఆమేన్. ఏ అనారోగ్యం సరే, ఏదైనా సరే, హెడ్ఏక్ రాని, జలుబు రాని, ఏది వచ్చినా సరే దాన్ని కేర్ చేయొద్దు. దాని గురించి ఎక్కువ ఆలోచించదంట, దాని గురించి పట్టించుకోదు, వదిలేసారు. నేను ఆరోగ్యవంతుడు అంతే. ఆయన పొందిన ఎప్పుడు నాకు స్వస్థ కలిగింది అంతే. ఆయన భరించాడుగా సిలువలో అంటే నాకు స్వస్థ కలిగిను అని నమ్మాలంట. చాలా వ్యాధి, అనారోగ్యాన్ని భయపడిస్తారు. ఏమవుతుందో ఏమి కాదు, ఏమవుతుందో భయపడతారు. ఏదో అయిపోతుంది ఏమవుతుంది. ఆయన మన అనారోగ్యం, మరణమే లేని వారికి అనారోగ్యం ఏం చేస్తుంది? మనలను నీలో నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎలాంటి వైరస్ అయినా సరే, ఎలాంటి ఆరోగ్యం మనం ముడితే అది చచ్చిపోవాలండి అంతే. ఆమేన్. ఎందుకు? పునరుద్ధానుడైన యేసయ్య మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. మహాకాశములు పట్టజాలని దేవుడు, మరణాన్ని ఓడించి సమాధిని బద్దలు కొట్టి మూడవ తిరిగి లేచిన దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు ఏ అనారోగ్యమైనా సరే, ఏదైనా సరే మనం ఏమీ చెయ్యచాలదు. ఇది నువ్వు తెలుసుకోవాలి. నమ్మినప్పుడే ధైర్యంగా ఉంటుంది. సింహంలో, నీతిమంతుల సింహంలో ధైర్యంగా ఉంటుంది. ఏదొచ్చినా భయపడాడు. అందుకే కొండలతో చెప్పుకోవాలంటే కదిలిపోవాలని ఆమె పాట ఉంటది కదా. దేనికి భయపడి లెక్క చేయదు. అనారోగ్యం అనేది
తీసి పక్కన పడాలి. అనారోగ్యం కాదు, ఏం చేయాలి. ఎలాంటి దయ్యాలైనా సరే దానికి దడ చేస్తున్నాము అంటే ఆమేన్. అంత పవర్ దేవుడు మనకి ఇచ్చిన అనమాట. దయ్యాలైనా సరే అనారోగ్యం దేనికి భయపడద్దు. ఐ డోంట్ కేర్. ఈరోజు చాలా మంది భయం అనేది పెట్టాలన్నమాట. భయం, అనారోగ్యం అనే భయము, ఇవి చాతపడి ఇవన్నీ అనే భయం ఏం చేస్తుంది? మనలో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు గొప్ప అని చెప్పాడు. సాతాను మెరుపులా పడిపోయినాడంట కదా. ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు. దేవుడు మనకి అధికారం ఇచ్చిన తర్వాత దేవుడు మన పక్షంగా కూడా మనకి విరోధం ఇవ్వడు. ఆమేన్. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మామూలు దేవుడు, ఆయన భూమి కష్టంగా ఆయన దృష్టికి ఆకాశం మహాకాశం పట్టజాలి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎవడేం చేస్తుంది, ఎవడేం చేస్తాడు, ఏ అనారోగ్యం ఏం చేయదు. ఆమేన్. అన్ని మన కాళ్ళ కింద ఉన్నాయి. ఈరోజు వాడికి భయపడు. ఫోర్త్, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చదివే కానీ దీన్ని తినాలి, దీన్ని నమ్మాలి, దీన్ని పలకాలని మనం. నిశ్చయముగా యేసయ్య నా రోగాలు భరించెను, భరించేశాడు. వావ్. 5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందంట మనకి. ఆయన యేసు ద్వారా మన స్వస్థత కలిగేసిన ఆల్రెడీ. ఎందుకంటే అనారోగ్యం మనది కాదంట. అనారోగ్యము మనది కాదు. మనది కాదన్నప్పుడు మన సంబంధం, మన దాని గురించి ఆలోచించే అవసరమా? అనారోగ్యం మనది కాదు. ఆరోగ్యం మన సొంతము, హక్కు. ఆమేన్. మనది ఆరోగ్యం. ఆయన ఈరోజు ఆరోగ్య శిలువలో మనం ఏం చేస్తాడు? ఆయన చేంజ్ చేశాడంట. ఐశ్వర్యవంతుడిగా చేశాడంట, రాజులుగా చేశాడంట. ఇంకా వ్యసనాన్ని జయించి వాడిగా మనం పెట్టాడు. ఆమేన్. ధర్మశాస్త్రంలో ఓడిపోయినాం, జయించలేకపోయినాం, పాపానికి బానిసై వ్యసనానికి బానిసలు. కానీ యేసు ద్వారా మన రూపురేఖలు మార్చేశాడు. అంతా కొత్తగా జన్మించామంట. యేసుతో పాటు మనం ఆరోగ్యవంతుడిగా జన్మించామంట, ఐశ్వర్యవంతుడిగా జన్మించామంట, కింగ్, దేవుని కుమారుడిగా, దేవుని వాసులుగా జన్మించామంట, నీతి మంతులమంట, నిర్దోషులమంట, నిరపరాధులమంట. ఒక నూతనమైన వ్యక్తి మనము, పరలోక సంబంధమైన వ్యక్తి మనం. మన జీవం దేవుని చేతులు దాచబడి ఉన్నది. ఎందుకు భయము? భయము, భయపడు దానికి. ధైర్యంగా ఉన్నాడు. దేవుని బలమే. నిద్రతో నీకు సంబంధం లేదు. నిద్రపోయినావా, నిద్రపోలేదా, నీళ్ళు తాగుతున్నావా, అన్నం పెట్టినావా, పండుకున్నావా, లేచినావా, సంబంధం లేదంట. ఆయన మాట వల్ల మనం జీవిస్తాం అంతే. ఆమేన్. ఆయన మాట వల్ల, మన నిద్ర వల్ల కాదు హెల్త్ ఆరోగ్యం ఉండేది, నిద్ర వల్ల కాదు, టాబ్లెట్ల వల్ల కాదు, మన ఫుడ్ వల్ల కాదు, దేవుని మాట వలన. ఆయన మన పక్షంగా ఉన్నాడు. నిత్య జీవము గలవారు మనం అంట. ఆమేన్. ఆయన నమ్మిన తర్వాత మన ఎటనలే చావుతో, ఫుడ్తో, దేంతో సంబంధం లేదు. మన మరణంతో మనకు సంబంధం లేదు. మరణంలో నుంచి, తీర్పులో నుంచి మనం దాటి ఉన్నామంట. ఆమేన్. చాలా మంది నీళ్ళు తాగా ఆరోగ్యం బాగుంది, ఎక్కువ అవి తినాలి, ఇవి తినాలి. అరే మనకి వాటితో సంబంధం లేదు. మనమే దేవుని పిల్లలమా లేకపోతే లోకంసారం వ్యక్తులు? ఏం తినమంతా ఎవరు బతికినాడు, ఎవరు బతుకు వాడి పాలు వండుకొని పండించుకొని తినాడు కూడా పోయినాడు, పోతున్నాడు. ఎవరు బతికిన ఎవడ ఉన్నాడా? హనోకు, ఏలియా అప్పట్లో. ఎవడు నమ్మడి కాబట్టి అందరూ పోతారు అనమాట. నమ్మినాడు ఉంటాడు, నమ్మకున్నాడు. పుట్టు వల్ల కాదు మనం బతికేది. వాక్యం దేని గురించి ప్రభావం అంటే నీళ్ళ గురించి, పాల గురించి, పప్పు గురించి, పప్పు గురించి. నీళ్ళు తాగితే అది అవుతుంది, నీళ్ళు తాగితే ఇది అవుతుంది. వాక్యం లేదు అంతా మొత్తం. బైబిల్ పేరుగా బైబిల్ పెట్టుకుంది, చెప్పే మాట నీళ్ళ గురించి.
ఈరోజు నీళ్ళ గురించి తెలుసుకుందాం. ఎన్ని నీళ్ళు తాగాలో, ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలో. ఎవరు ఎందుకు వస్తారేమో అసలు. అదే దేవుడు కొందరు వస్తుంది ఏం వాక్యం చెప్తాడు. వాక్యం అంటే అవును నీళ్ళు తాగు, ఎంత మంచి చెప్తున్నాడు, నీళ్ళు తాగలు ఆరోగ్యం మంచిది. అబ్బా దురద చూడ వాక్యం అమ్మ వాక్యం వద్దురా బాబు మార్చుకొని చెప్తాడు బతుకు. ఇదైతే బాగుంది, ఎట్లా జీవితం నీళ్ళ గురించి, నీళ్ళ గురించి పాల్గొని చెప్తే బాగుంటది. జీవితం మార్చుకొని చెప్తే ఏముంటది నచ్చు కొంతమందికి. అబ్బా ఏ వాక్యమో నీళ్ళ గురించి చూసావా కాఫీ తాగుతుంది, నీళ్ళు తాగు, చూసాం కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు, డికాషన్ తాగొద్దు. దేని వాక్యం గురించి చెప్పినట్టు టీ కాఫీ తాగొద్దు చెప్తే బాబు, నీళ్ళు తాగొద్దు చెప్తే బాబు. చెప్పాల్సిందే కదా దేవుని, ఆయన గురించి ఏసు మాట తప్ప. అంత ఏంటంట చెప్తనే దేవుని రాజ్యం అంటే ఏంటంట తినే పుట్టు కాదు, ఆహారం కాదు, పరిశుద్ధాత్మ అంతటి ఆనందమే, దేవుని శక్తిని, నీతి సమాధానము. ఆమేన్. మనకు అవసరం అన్ని లోకాంశం అవసరం లేదు. మనం జీవించే దేవుని మాట, ఆయన వాక్కు వలన, ఆయన మాట వలన. ఆమేన్. మనం మనం ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అదంతా కేవలం దేవుని కృపనే, ఆయన వల్లనే. ఆమేన్. అది ఈరోజు అనారోగ్యం అంటే భయపడద్దు, కేర్ చేయద్దు, దాన్ని లెక్క చేయదు. అనారోగ్యం అనేసి భయపడద్దు, దీవించడం నేర్చుకోవాలి, చెప్పించడం మానేసేయాలన్నా. ఇప్పుడు మనం నిర్దోషులుగా చేశాడని, నిర్మలాదులుగా, పరిశుద్ధులుగా చేశాడు. భూమి మీద ఆయన ఒక్కరోజు తలనొప్పి అనుకోలేదు, ఒకరోజు జ్వరంగా అనుకున్నాడు. ఇక్కడ విన్నామా, చూస్తే బయట చదివినామా? లేదు. అద్భుతాలు మిరాకల్సే మిరాకల్స్. ఆయన నడిస్తే మిరాకల్లే, ఇక్కడ మిరాకలే. అద్భుతం మిరాకల్ లేని జీవితము లేదు యేసులో. ఇప్పుడు సినిమాలు ఏదో చూపించాను పాప, అసలు సినిమాల ఎడిటింగ్ అంత ఉడ్డు, అంత రియల్ కాదు. కానీ దేవుడు ఏసు ఎంత పవర్ గా వర్షాన్ని ఆపాడు, తుఫాన్ని గద్దించాడు, నీటి మీద నడిచాడు, చనిపోయిన లేపాడు, ఎన్నో చేసి ఆయన మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఆయన నిజమైన రియల్ హీరో. మనం కూడా ఇక్కడ హీరోలుగా, దైవములుగా ఇక్కడ మనం పెట్టాడు భూమి మీద. ఆమేన్. భూమిని, దాని వర్షాన్ని మనకి ఇచ్చాడు చేసాయి. ఈ రోజు మనం ఇక్కడ హీరోలు అంటే ఇక్కడ. ఆమేన్. ఇక్కడ మనకి పెట్టాడంట. ఆమేన్. ఫ్లైట్ సెట్ మనం చూసాం మన కలతో. ఫ్లైట్ నువ్వు సెట్ గా అక్కడ వేసినావు ల్యాండ్ అయిపోకుండా చెప్పారు. వేసినావు వాడుకొని మళ్ళీ ఉన్నాడు ఆయన కాబట్టి వేసినావు కూడా అవసరం లేదు. అక్కడ సేఫ్ గా సెట్ అయిపోయి మంచిగా ల్యాండ్ అయిపో అని చెప్పాలంటే మనం ఆపాలి. సూర్యచంద్ర ఎట్లా ఆపాడు యోషువ. మనం కూడా మాట్లాడే ప్రమాదాలతో దేనితోనే మన కొండతో మాట్లాడొచ్చంట, మన ఫ్లైట్ తో మాట్లాడలేమా? జాగ్రత్తగా అక్కడ ల్యాండ్ అయిపో అని చెప్పాలంటే ఇస్తున్నాము. అంతే. దీంతో మాట్లాడాలంటే మనం పరిస్థితులతో మాట్లాడాలి, సమస్యలతో మాట్లాడాలి. మాట్లాడకపోతే అందరికీ ఇక్కడ పెట్టండి. మనం ఓన్లీ పల్ల ఒకటే కాదు, అధికారం వాడాలి. ఆయన తుఫాన్ ఆపి పరిస్థితి ఆపాలి. అదొక అకస్మాత్ యాక్సిడెంట్లు, అకస్మాత్ మరణాలు, వాటిని గద్దించి లైఫ్ చేస్తున్నామని చెప్పండి. అదొక అకస్మాత్ యాక్సిడెంట్లు ఆగిపోను వేస్తున్నాను, వారిని బ్రేక్ చేస్తున్నా అని చెప్పారు. అదొక ప్రమాదాన్ని బ్రేక్ ఇస్తున్నామని చెప్పారు. నైనా మీరు ఆపండి, ఫ్లైట్ ఆపండి, ఇది ఆపండి అని కాదంట, మనం ఆపాలి. మనం పెట్టాడు దేవుడు. తుఫాన్ రాగానే శిష్యులు దోణిలే వేస్తే కూడా ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, దోణిలే ఎత్తున్నారు. ఆ దోణి అలతో కొట్టబడి అది దోణి మొత్తం నీళ్ళు వస్తున్నాయట. ఆ దోణి నిండిపోతుంటే మీరు తీసేస్తా తీసేస్తా అయినా కూడా అది తగ్గట్లేదు.
అప్పుడు మేము వినిపోతున్నాం అనేసి ఏసై మరి చెప్తే, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన ఏమంటారు తెలిసి, మీ విశ్వాసం ఎక్కడా లేదంట, మీ విశ్వాసం ఎక్కడ? ఎన్నిసార్లు మాకొచ్చు కదా తుఫాన్ అవ్వచ్చు కదా లే, ఎన్నిసార్లు చూసినా వాళ్ళు అంతే అన్నారు. ఇది ఒకరు కావాలి మనుషులు, ఒకరు కావాలా, ఎప్పుడు ఆయన కావాలా ప్రధానికి, ఈరోజు ప్రధాని దేవుడు 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 మనకి ఇచ్చిన అధికారమైన, అరే నువ్వు చేయరా బాబు అంటే నన్ను ఎందుకు చెప్పేది? ఆయన ప్రశ్నిస్తూ ఆయన ఆయన పనిలో ఉంటాడు. ఆయన మన పని మనం చేయాలంటే భూమి మీద మన పని మనదే, భూమి అంతా మనకి ఇచ్చిన పని ఆయన రెడీ చేసుకున్నాడు పనిలోకి అంటాడు. ఆమె ఇక్కడ మనకి అధికారం ఇచ్చాడంట. నువ్వు తుఫాన్ ఆపండి ఆయన ఇప్పుడు మీరు నిద్రపోదు అనిపిస్తుంది. ప్రభు ప్రభు నశించ చింత లేదా? గాలి తుఫాన్ ఏమంటాడు? నిశ్శబ్దమై ఊరకుంటున్నాడు ఆయన. మనం మాట్లాడిన సమస్యలతో మాట్లాడి ఏదైనా సరే ఆయనగా మాట్లాడాలి. మరి ఇంకోసారి పడలేదు మన వీళ్ళు మునిగిపోతున్నారు. దూరం నుంచి వస్తుంది నడుచుకుంటా, నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే భూతం అని భయపడతాడు. నేనే అంటాడు ఆయన. ఆయనంతా అసలు నీటి మీద నడుచుకుంటూ ఎట్లా వస్తున్నాడు వారు నీటి మీద నడుచుకొని? జీవితంలో ఏసై ఆయన జీవితంలో అద్భుతాలు చేయకుండా లేనే లేదు. ఆమె అద్భుత మిరాకల్సే. అందుకే అంటే ఏసై లాస్ట్ లో ఉంటది, ఏసై చేసిన అద్భుతాలు మిరాకల్స్ యోహాను ఆయన చేసిన మిరాకల్స్ రాస్తారంటే భూలోకంలో బుక్స్ అయినా సరిపోవంట. ఎన్ని మిరాకల్స్ అంట ఈ భూలోకంలో భూలోకం అంతా బుక్కులు రాసినా సరే ఆ 3000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు చేశాడు. ఆ 3 సంవత్సరాలు చేసిన అద్భుతాలే భూలోకమే సరిపోవాలి. అన్నీ చేశాడంటే మనం ఏం చేసాం మరి? ఈ బుక్ లో పట్టైనా రాసి చేసినావా? చేయలే, అది చెయ్యాలి. అన్ని చేశాడు ఆయన. మనం మరి నా విశ్వాసం వస్తే నేను చేసే క్రియలు మరి వాటికంటే గొప్ప క్రియలు. మరి ఇన్ని సంవత్సరాలు తరాలుగా సంవత్సరాలు ఉంటారు కానీ ఏం చేయ అద్భుతాలు లేవు, మెరికలు లేవు, ఏమీ లేవు. వెళ్ళడం రావడం మరి ప్రతి నిత్యమో ఇప్పుడు మన జీవితంలో ఉండే జరగాలి. ఆమె చేయాలి. మనం ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళ రక్షణ కోసమే, వాళ్ళ కోసం చెప్పిన అందరి కోసం. మన పని అందరంట. ఎవరెవరు బాగలేకుండా వాళ్ళందరినీ స్వస్థపరిచేస్తారు అంతే. క్రిస్టియన్ కాదా అని కాదంట. ఆమె ఎవరెవరు బాగలేకుండా వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలంట. మన నీడు పడాలని వెళ్ళిపోవాలంటే ఇట్లా మిరాకల్స్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్ళినా మనం మిరాకల్స్ చేయాలి, అద్భుతాలు ఎక్కడైనా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అందరూ మనసు అనుకుని వెళ్ళిపోవాలి, బాగిపోతారు అంతే. విశ్వాసం అంట. నమ్ముట నీ వలనంతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇంకేంటంటే మనకి నమ్మిన వారు ఏమన్నా సూచక్రియ ఏంటంట, చేతులు ఇచ్చే రోగు స్వస్థపడతారంట. ఎలాగైనా చేయొచ్చు. చేతుల నీడ పడితే అద్భుతం అంట. వస్త్రపు జగం కొట్టుకుంటే వేసేది హీలింగ్. చేతులు నీడ పడితే హీలింగ్. వావ్ కదా. ఏం వాటికంటే గొప్ప క్రియలంట పేదలు చేసినాడు కదా. మరి నీడ పడితే అద్భుతమే. ఎవరు అనారోగ్యం అందరు పేదలు నీడ పడలేక అందరూ పనిపెట్టినంటారు ఈరుగా. ఆ నీడు పడడం అందరూ హీలింగ్. మన ద్వారా కూడా దేవుడు చేస్తాడు. మనం జరుగుతాయి. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనం నమ్మాలి. ఎవరైతే అనారోగ్యం కంపల్సరిగా రోడ్డు మీద మన నీడ పడినట్టు వెళ్ళిపోవాలి, మనం నమ్మాలి. మనం బాగిపోతుంది. ఆమేన్. ఆశ్చర్యపోలేదు ఏంద్రమామి నాకేం బాగా. మన పని అదే అనారోగ్యం స్వస్థపరచాలి, సువార్త చెప్పాలి, ప్రేమ చూపించాలి, క్షమించాలి. ఆమె ప్రేమించాలి. ఆయన మనసుకు ఆయన ప్రేమించాలి, స్వస్థపరచాలి, సువార్త చెప్పాలి దేవుని రాజ్యం గురించి. ఆయన లాగానే అందుకే ప్రభువా అని ప్రార్థించాలి. ఆయన రాజ్యం చేశాడు కానీ తండ్రి చిత్తం అంట. తండ్రి చిత్తం ప్రేమించాలి కూడా. ఆమె నటించొద్దు. అద్భుతాలు లేకుండా జరిగినట్టు
లేని ఉన్నట్టు దేవునితో కనెక్ట్ లేకుండా నటించదంట. ఈ ప్రజలు నోటితో నన్ను కనబరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉందంటారు. అంటే అద్భుతాలు జరిగిన వద్ద లేరా? దేవుడు నిజంగా దేవుడు కంటే కాదు. ఎన్ని జరిగినా కాదు. అబద్ధము ప్రవక్తలు అంటారు, నిజం ఉంటారు. అబద్ధం లేని వాడు ఉంటారు, చూపించే వాళ్ళు ఉంటారు, గాడి చేసే వాళ్ళు చాలా రకాలు ఉంటారు అంట కదా. నిజమైన మనం తెలుసుకోవాలి. మనము ఆ తెలుసుకునే ఆత్మ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు. ఏవి ఆత్మలు సత్య సంబంధం దేని సంబంధం కావాలి తెలుసుకోవాలి. మనం కూడా నటించేవాళ్ళ స్వార్థం ఏంటంటే, ఈ స్వార్థం ఎలా అంటారు? ఈ అబద్ధం చెప్పారు ఎట్లా అంటే లాభం వస్తుంది. అదే చేసుకోవచ్చు. డబ్బు లేకుండా ఏం చేయాలండి? డబ్బు ముందు పెడితే నేను చేస్తా. డబ్బు 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 అంటే చూసిన వీళ్ళంతా ఫేక్ అని, రియల్ కాదు. స్వార్థం అంతా దేవుడు అలా చేయడం ఫ్రీ అని. ఏదైనా ఉచితంగా ఏమంటారు? శిష్యుడికి ఉచితంగా పొందినారు కానీ మీరు పొందినారు కనుక ఉచితంగా ఇవ్వండి అంటాడు ఆయన. పేదోడు ఎక్కడ వాళ్ళు ఎక్కడ డబ్బు తీసుకోలేదు, వాళ్ళని వాళ్ళు ఇచ్చారు తప్ప వీళ్ళు మగ్యాన్ని ఇయ్యాన్ని కారణం లేదు. ఎన్ని అద్భుతాలు చేసిన, ఎన్ని మిరకల్స్ ఏం జరిగినా సరే ఈ ఇలా స్వభావం ఉంటే వాళ్ళు దేవుని సంబంధం కాదు. దోచుకునే స్వభావం ఉందనుకో, దేవుని సంబంధమైన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని మనసు కలిగి ఉంటాడు తప్ప స్వార్థము లాభం అపేక్షించే వాళ్ళు ఉంటారు. అక్కడ చూసాం కదా, నిజమైన ప్రేమ అంట లాభం ఆశించదంట, దుర్లాభం ఆశించదు. ఆమేన్. భారాలు పెట్టరు మనసు మీద, భారాలు దించే వారిగా ఉంటారు. ఆమేన్. అదంట దేవుని మనసు తెలుసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడు, నీకే స్తోత్రాలు దేవా. నిన్న నీడు ఏకరించిన దేవుడు, నీకే స్తోత్రాలు దేవా. అవును ప్రభా, ఈ సమయంలో మాట్లాడారు. విన్న మాటల్ని మన దేవుడు ముద్రించి 30 60 100 ఫలింప చేయమని, విశ్వాసంలో బలపరచమని ప్రభు. నీలాగా మేము అధికారం వాడాలి. నాయన విశ్వాసం ఉంచితే నేను చేసే క్రియలు మరి వాటికంటే గొప్ప క్రియ అన్నారు ప్రభు. మేము అలా చేదుగాక, ఇంకా పరిశుద్ధాత్మ ఆత్మలో బలపరచబడదుగా. పరిశుద్ధాత్మ దేవ, నీ కార్యాలు జరిగించండి. నీలాగా మేము ప్రేమించడం గాక, నీలాగా క్షమించడం గాక, మీలాగా మేము దీవించడం గాక. అలాంటి మనసు మాకు, శరీరాంతర మనసు, కోపం, ద్వేషం, అసూయ, కలహాలు, కక్షలు, ఇలాంటి శిరాంశల మనసు మాల నుంచి వేళ్లతో పెళ్ళగింపబడుగాక, తొలగిపోగాక. నీ మనసు మేము కలిగింది గాక. నీలాగా నేను నీలాగా మేము ప్రేమించదు గాక, నీలాగా మేము క్షమించదు గాక. నీ ప్రేమ కలిగి ఉందాం గాక. ఆత్మ ఫలాలన్నీ మేము ఫలించదు గాక, బహుగా ఫలించదు గాక ప్రభా. ఫలింపచేయమని, ఇంకా మా బహుళంగా నీ కృపలు మమ్మల్ని వాడుకోమని, ఇంకా నీ మాటలతో మమ్మల్ని నింపమని ప్రభువా. మాలో పలక ఎలాంటివైనా సరే మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగేను. మాలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా సరే, హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్, అలాగే హెడేక్, ఏవైనా సరే నీ మాట ద్వారా మీరు పొందిన దెబ్బల ద్వారా వాటిని స్వస్థత కలిగెను, విడుదల కలిగెను అని ప్రకటిస్తున్నారు. ఇప్పుడే హార్ట్ నూతనపరచబడును గాక, మా లివర్స్ నూతనపరచబడును గాక, మా బ్రెయిన్ నూతనపరచబడును గాక, మా కిడ్నీస్ నూతనపరచబడును గాక, మా స్కిన్ నూతనపరచబడును గాక, మా పార్ట్స్ నూతనంగా యవ్వనంగా మార్చబడును గాక అని ప్రకటిస్తున్న ప్రభువా. ప్రతి శాపం, ప్రతి కాడు కూడా మా మీద ఉన్నదంతా వేస్తున్నాము, అంత విరిగిపోవాలి గాక వేస్తున్నాము. ఆమేన్. దీవిస్తున్నా బ్రో. ఇక్కడ వచ్చిన ఒక్కరిని దీవిస్తున్నా నీ నామములో బ్రో. దీవెన అనుభవించదు గాక, నీ కృపను అనుభవించదు గాక, నీ పరిపూర్ణ ఆరోగ్యము అనుభవించదు గాక. మీరు పొందిన స్వస్థత కలిగిన వారికి విడుదల కలిగెను, మంచి ఆరోగ్యం అనుభవించదు గాక, ఇంకా సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించదు గాక ప్రభు. ఇటుకులైన వారు కూడా ప్రభువా అన్నింటిలో దీవించబడి దేవుడా నీ ఆత్మల వారి తెలివించిన ప్రకారము అన్నింటిలో వర్ధిల్లి సౌఖ్యం ప్రకటిస్తున్నాం. వాళ్ళ శాప కాడి కూడా విరిగొట్ట పడును గాక.
అబ్రహాం ఆశీర్వాదం మా వాసం వేసి ఆశీర్వాదం అనుభవించారు గాక. మహిమ నుంచి అత్యధిక మహిమలోకి వెళ్ళిదురు గాక. పట్టించుకో నీ ఆత్మతో ఇంకా నింపబడులు గాక, బలపరచబడులు గాక, సర్వసత్యంలోకి నడుచుదురు గాక అని ప్రకటిస్తూ ప్రభువా నీ రాజ్యం విస్తరింపబడును గాక, ప్రతి ఒక్కరిని రాజ్యం చేర్చబడదు గాక, మా రాష్ట్ర దేశాల్లో శాంతి సమాధానం కలుగు గాక, నీ రాజ్యం ప్రతి ఒక్కరు చేర్చబడదు గాక, నీ రాజ్యం వ్యతిరేకుండా పవది రాజు తుచ్చి నీరుగా చేయబడును గాక. నీ మాట ద్వారా ప్రభువా మా రాజ్యాన్ని తుచ్చిగా చేయబడును గాక. అపవాదిత రాజ్యాన్ని ప్రకటిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నీకే దాని కృపలో కాబడ్డారు, మాటతో బలపరిచారు. విడుదల మమ్మల్ని ప్రతి ఒక్క ఈ లోకంలో వాటి అన్నిటి నుంచి మాకు విడుదల చేశారు. నీకు స్తుతిస్తూ మైపరుసు గాయపరుస్తు నజరేస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.